తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేళ పురపాలికల్లో హడావుడి మొదలైపోయింది. నామినేషన్లు వేసేందుకు కాస్త సమయమే ఉండడంతో అభ్యర్థులు ఉత్సాహం చూపుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివిధ పార్టీల అభ్యర్థులు మొదటి రోజు నామినేషన్లు వేయడానికి ఉత్సాహం చూపారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మొదటి రోజు నామినేషన్ల పర్వం భారీగా కొనసాగింది. కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి భారీగా నామినేషన్లు రాగా బీఆర్ఎస్, బీజేపీల నుంచి మాత్రం నామమాత్రంగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా మొదటి రోజు 902 నామినేషన్లు దాఖలయ్యాయి. రేపే నామినేషన్లకు చివరి గడువు కావడంతో ఇవాళ భారీగా నామినేషన్లు వేసే ఛాన్స్ కనిపిస్తుంది. నూట 23 మున్సిపాలిటీల్లోని 2996 వార్డుల్లో ఎన్నికలు జరగనుండగా మొదటి రోజు 890 మంది వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు 902 నామినేషన్లను దాఖలు చేశారు. బీజేపీ నుంచి 169, సిపిఐ నుంచి 8, కాంగ్రెస్ నుంచి 382, ఐఏఎంఐఎం నుంచి 3, బీఆర్ఎస్ నుంచి 258 నామినేషన్లు కలిపి మొత్తంగా 902 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుండడంతో రాజకీయ పార్టీల కదలికలు వేగం పుంజుకున్నాయి. ఇప్పటికే పట్టణ రాజకీయాలు వేడెక్కగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ మున్సిపాలిటీలో ఎన్నికల సమరం రోజురోజుకి మరింత ఉత్కంఠను పెంచుతుంది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షాల వరకు అందరూ ఓటర్లను ఆకట్టుకునే వ్యూహంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. చైర్మన్ పీఠం బీసీ జనరల్కు కేటాయించడంతో పోటీ తీవ్రంగా మారింది. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆయా పార్టీల నాయకులు ఇప్పటికే సమావేశాలు నిర్వహిస్తున్నారు. పురపాలక సంఘం మరి జెండా కాంగ్రెస్ పార్టీ ఎగరవేస్తున్నది అక్షర సత్యంగా మేము భావిస్తున్నాం. ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఈ వేములవాడ ప్రాంతంలో ఒక బలమైన నాయకత్వం అప్పచెప్పిండ్రు. ఆ నాయకత్వం సమాజం పట్ల, గ్రామం పట్ల ప్రజల ఆలోచన మేరకు, ప్రజల జీవన శైలిలో భాగంగా ఈ ప్రాంతంలో బలమైన నాయకత్వం ద్వారా అనేక విధాలుగా 1700 కోట్ల రూపాయలతోని ఈ వేములవాడ ప్రాంతానికి అభివృద్ధికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు అని చెప్తా ఉన్నా. 10 సంవత్సరాల విధ్వంసమైనటువంటి ఈ ప్రాంతం ముఖ్యమంత్రులు, మంత్రులు చాలామంది ఇక్కడికి వచ్చి అనేక విధాలుగా మేము అభివృద్ధి చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి మరి బట్టలు ఇంపుకునే కార్యక్రమాన్ని చేసిపోయిండ్రు. ఎన్నికల్లో పోటీలో ఉండే అభ్యర్థులు తమ వార్డుల్లో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. మున్సిపల్ పీఠాన్ని తిరిగి దక్కించుకునేందుకు బీఆర్ఎస్ ఎలాగైనా వేములవాడ మున్సిపాల్పై మొదటిసారి హస్తం జెండా ఎగరవేయాలని సంకల్పంతో విప్ ఆది శ్రీనివాస్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరోవైపు వేములవాడ మున్సిపల్ పోరు బీజేపీకి తలనొప్పిగా మారింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్కి వర్గపోరు నుంచి ఒత్తిడి పెరిగింది. వేములవాడ గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా మున్సిపల్గా అప్గ్రేడ్ అయింది. వేములవాడ మున్సిపాలిటీలో 28 వార్డులు ఉండగా 40,000కు పైగా ఓటర్లు ఉన్నారు. మున్సిపల్ పరిధిలో మొత్తం 28 వార్డులు ఉండగా 40,877 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 19,580 మంది పురుషులు, 21,279 మంది మహిళలు, 18 మంది ఇతరులు ఉన్నారు. ఇక గత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 16 సీట్లు గెలుచుకొని అధికారాన్ని దక్కించుకోగా బీజేపీ 6 సీట్లు, కాంగ్రెస్ 1 సీటు, ఇతరులు 5 స్థానాల్లో విజయం సాధించారు. కేసీఆర్ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ వేములవాడ పట్టణంలో తీసుకోవడం జరిగింది. మరి బైపాస్ రోడ్లు కానీ, మరి కూరగాయల మార్కెట్ కానీ, మరి మినీ పార్క్ కానీ, మరి ఇతరత్ర మరి రోడ్డు వెడల్పు విషయంలో కానీ మరి అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మూలవాగున సుందరీకరణతో 2 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా మార్కెట్లో మరి వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కోసం 4,50,00,000 మరి పిల్లల దాకా వేస్తే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం 2 ఏళ్ల కాలం గడిచిపోయింది. ఒక్క రూపాయి కూడా వేములవాడ మున్సిపాలిటీకి తీసుకొచ్చిన చరిత్ర లేదు. కానీ ఇప్పుడు మరి గత పాలనలో అభివృద్ధి జరగలేదని మాట్లాడుతూ ఉన్నారు. మరి గడప గడపకు సీసీ రోడ్లను గత 2014లో 6 కోట్ల స్పెషల్ నిధులు కావచ్చు. అదేవిధంగా 2020లో రెండోసారి టీఎఫ్ఐడి ద్వారా 20 కోట్లతోని ఇంటింటికి గడప గడపకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు వేసిన ఘనత మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. మరి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మరి వేములవాడ పట్టణ ప్రజలందరినీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మరి మేము అభ్యర్థిస్తూ ఉన్నాము. వేములవాడ మున్సిపాలిటీలో మరి అత్యధికంగా ఉన్నటువంటి 28 వార్డుల్లో మరి ప్రజలందరూ ఆలోచించి ఆ వార్డుల్లో ఉన్నటువంటి బీజేపీ అభ్యర్థులను గెలిపించినట్టయితే మరి వేములవాడ మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగురుతూ ఉంది. మరి రానున్న రోజుల్లో కూడా వేములవాడ పట్టణం అభివృద్ధి చెందాలంటే కేవలం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీతోనే సాధ్యం. మరి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు మరి అనేక నిధులతో మరి వేములవాడ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు మొన్ననే మరి విద్య, వైద్యం పేరుతో అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రికి దాదాపు 2 కోట్ల పైచీలకు రూపాయలతో మరి అక్కడ ఉన్నటువంటి మన మెరుగైన వసతులు కల్పించడానికి మరి అనేక రకమైన మరి వాళ్ళు ఫండ్ కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సైకిళ్ళ పంపిణీ కానీ, మరి అదేవిధంగా వాళ్ళకు ఫీజు భారం తగ్గించడం కానీ, ఇలాంటి రకమైన అనేక రకాల మరి ఆలోచనలతో ప్రజలను మరి అభివృద్ధి వైపు తీసుకెళ్ళారు.